పులుగ్గా ఉంది కండం అంతా, ఆకాశం అంతా పులుగ్గా, వర్షం కురుస్తుంది. ఓకే బుజ్జి, అందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రతిదీ ఇంకా మధ్యలో మాట్లాడుతుంటే ఏం అర్థం అవుతుంది? బుజ్జి గారు, బుజ్జి గారు మీకెన్ని సీట్లు వస్తాయని మీ అంచనా, మీకున్న ఇన్పుట్స్ ఏంటి జనసేనకి సంబంధించి? జనసేన పార్టీ కాదన్న నేను, మరి నాకు జనసేనకి ఎన్ని వస్తాయన్నది మీకు వస్తున్న ఇన్పుట్స్ అండి. నేను తర్వాత తెలుగుదేశం అంటాను, తర్వాత బీజేపీ, ఇవి కూడా నేను ముందు అది అడుగుతున్నాను. ఆవిడ 21 అంటున్నారు, ఈ 175 అంటున్నారు, జోష్నా గారు 130 140 అంటున్నారు, ఆవిడ పొత్తు అంటున్నారు. కానీ 21 ఆయన 175 సింగిల్ గా కాదన్న. నేను ఒకటి వాస్తవంగా చెప్తున్నా, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, నేను తిరిగిన దాన్ని బట్టి, నాకున్న స్నేహితులు ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్పాను కదా 110 నుంచి 116 వరకు. ఓకే, అది ఓకే. పొత్తులో అన్ని జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎందుకంటే ఆ ప్రాంతం వాసులే కాబట్టి మీకు అక్కడ చాలా ఎక్కువ ఉంది. జనసేన 18 నుంచి 19 సీట్లు వస్తాయి. 18 నుంచి 19. బీజేపీ 3-4 సీట్లు వస్తాయి. 22. తెలుగుదేశం పార్టీ రిమైనింగ్ 80 సీట్లు పైన, 85 అలా. వెంకటరెడ్డి గారు, అదండి వాళ్ళ లెక్క. బీజేపీ గెలవబోతుంది కైకలూరు సీటు, మా కైకలూరు సీటు బీజేపీ గెలవబోతుంది. బీజేపీ బీజేపీ గెలవబోతుందండి. మా సీటు 4 కైకలూరు నియోజకవర్గం. ఏం పోతులు ఎఫెక్ట్ ఏం లేదా అక్కడ రజనీ గారు? ఎఫెక్ట్ ఏం లేదా? ఏముంటుంది సార్ మహేష్ అన్న, మా అన్న చెయ్యేస్తే హీరో అయ్యాడు, మా అన్న చెయ్యి తీస్తే జీరో అవుతాడు. ఏముంది అక్కడ? ఈ రోజు అందరూ కలిసి ఒకటే విజయవాడ బెస్ట్. ఓకే, ఒక నిమిషం రజనీ గారు. ఓకే, పోతుల మహేష్ కోసం ఓకే మాట్లాడొద్దు అన్నది బుజ్జి ఏంటి మరి ముద్రగడ పద్మనాభం గారు ఎఫెక్ట్ ఏం లేదా పిఠాపురంలోని? అదే సార్, ఇప్పుడు వెంకటరెడ్డి అన్న వాదించేస్తా ఉంటాడు. మేము వెంకటరెడ్డి అన్నంత సీనియర్టీ కాదు మాది, ఇప్పుడు అంత వాదించలేము, అందుకే 4వ తారీఖు కూర్చుందాం అనుకున్నాం అని చెప్పి గారితే అస్సలు ఉన్నది ప్రభావం. ముందు నేనే వచ్చింది 4వ తారీఖు కూర్చున్నామని. ముద్రగడ్డ 4వ తారీఖు సవాల్ ఇచ్చింది నేనే కదా మీ అందరికంటే ముందు. 30 నుంచి 40,000 ఓట్లు ఇవన్నీ రికార్డింగ్ ఉంటది కదా, రికార్డింగ్ ఉంటది. 30 నుంచి 40,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా ఏ పార్టీకి ఆ పార్టీ భజన చేసుకుంటాం. మనం ఇక్కడికి వచ్చామంటే మనం భజన చేసుకుంటామే. వాళ్ళని చెప్పాలి 175 వచ్చేస్తాయి, సీట్లు మాకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నారు కదా బుజ్జి గారు. బుజ్జి గారు న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నారు కదా. ఆయన న్యూట్రల్ గా వచ్చి ఆ కైకులు వీళ్ళు గెలుపుతారు, ఈ బీజేపీ ఆడ గెలిచింది, ఇది గెలిచింది, కూటమి గెలిచింది అని న్యూట్రల్ గా వచ్చి చెప్పారంటున్నారు. మీరు చెప్పండి. న్యూట్రల్ గా వచ్చి చెప్పారన్నాడు కదా. న్యూట్రల్ గా అదే న్యూట్రల్ గా వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు చెప్తారు కదా. సరే ఓకే, మీరేంటి 151 ప్లస్ అని 151 ప్లస్ 52% ఓటింగ్ ప్లస్ 52% ఓటింగ్ ప్లస్ 52% అంటే ఆయన పర్సెంటేజ్ తో సహా చెప్తారు. మరి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది? నేను ఏమన్నాను అన్న, మాదైతే స్టేట్ లోనే హైయెస్ట్ 87%, 53% అయింది ఓటింగ్. బుజ్జి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవాళ ఎంత సార్ తారీఖు? 15, 14 మహా అయితే ఇంకొక 20 రోజులు ఎంతో ఉంది. లెట్ దెమ్ అంటే ఆ అధికారంలో ఉన్నాము అనేటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఉండనియండి సార్ అలానే. పోలే 151 ఏం కర్మ సార్, 175 అన్నియండి. వెంకటరెడ్డి గారిని అన్నియండి సార్, ఏముంది అందులో? మొన్నటి 175 అన్నారు. దేవతలు ఉంటారు ఉంటారు వాళ్ళు చేసే